ఇప్పుడు మనం శారీరక లోపం గురించి ఫస్ట్ చూసుకుంటాము. శారీరకంగా ఏం ప్రాబ్లం, ఎట్లా పనిచేస్తుంది అనేది తెలుసుకోవడం ఒకటి. దాని గురించి బాధ్యతగా ఫీల్ అవ్వడం, ఇష్టంగా చేసినప్పుడు ఆ మార్పుని ఒప్పుకోవడం. ఇది మనతో మనం మాట్లాడినప్పుడు మాత్రమే ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, వేరే వాళ్ళు ఎట్లా మన గురించి అంటారో అదే ఒప్పుకుంటాం. ఇవి అన్నీ టెస్ట్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది అన్నా కూడా ఏమో ఇంకా రాలేదు కదా, డేట్ వచ్చినప్పుడు అంత బాధ, నేను ఇంకా నాకు రాలేదు, నాకు వస్తుందో రాదో, ఇవి అన్నీ ఎంత చేసినా ఏంది, నాకు పీరియడ్స్ వస్తుంది కదా, నాకు నిలవట్లేదు కదా, దాని మీదనే పోతుంది. అందుకనే దాన్ని వదిలిపెట్టేసేసి దీని గురించి తెలుసుకొని, అది మీకు ఇది నాకు ఎగ్, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఇది ఇంప్రూవ్ అయింది అనేది మీకు మీరు చెప్పుకోవడం అలవాటు ఉంది. నాకు ఏం ప్రాబ్లం నేను తెలుసుకోవాలి, నాకు ఏం ఇంప్రూవ్మెంట్ నాకు తెలుసుకోవాలి, నాకు ఏం ఇంప్రూవ్మెంట్ కోసం ఇది చేస్తున్నాం, అక్కడ ఆ మైండ్ ఫ్రేమ్ మనకి వచ్చేసేయాలి. సో ఇది గర్భసంచి, ఇది అండాశయం, ఇది ట్యూబ్స్. అండం పెరిగి విడుదలవుతుంది. ఇది మంచి సైజులో ఉండాలి, అంటే 20 to 30 mm రావాలి. అప్పుడు ఇది గర్భసంచి లైనింగ్ పొర, దానికి తగ్గట్టు ఇక్కడ పెరగాలి. ఈ అండం పెరిగి విడుదలవుతుంది. విడుదలైనప్పుడు ఇక్కడ నుంచి భార్యాభర్తలు కలిస్తే కణాలు ఇక్కడ నుంచి పోయి దీంట్లో కలుసుకొని పిండంగా ఏర్పడుతుంది. ఆ పిండం ఇక్కడి నుంచి వచ్చి గర్భసంచిలో బాగా అతుక్కుంటుంది. ఇప్పుడు శారీరక లోపం అంటే ఆడవాళ్లలో రెండు ముఖ్యమైనది. ఒకటి అండం పెరుగుదల, రెండోది ట్యూబు. ఈ అండం పెరుగుదల మంచి సైజులో రావడం, ట్యూబు అడ్డం లేకుండా ఉండడం, తర్వాత ఇది మనకి కావాలి. మగవాళ్లలో కణాలు ఎట్లా ఉంటుంది, ఇది బాగా ఉన్నప్పుడు మైనర్ కొన్ని చెప్తాం. బ్లడ్ పర్సంటేజ్ ఎట్లా ఉంది, థైరాయిడ్ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎట్లా ఉంది, గర్భం నిలిచే హార్మోన్ సీరం ప్రొజెస్ట్రాన్. సో ఇవి కూడా బాగున్నప్పుడు ఇది శారీరక లోపం. రెండోది ఇది పని చేసే తీరు. అంటే ఇంతవరకు మనకి టెస్ట్లు ఉన్నాయి, దానికి ట్రీట్మెంట్ ఉంది. అండం పెరుగుదల తక్కువ అంటే దానికి మందులు ఉన్నాయి. ఇప్పుడు అండం పెరిగేదానికి టాబ్లెట్స్ ఉంది, ఇంజెక్షన్ ఉంది, అవసరమైతే లాప్రోస్కోపీ కూడా చేసుకోవచ్చు. ఈ లైనింగ్ పొరకి కూడా అట్లనే కొంచెం పెరిగేదానికి మనకి మందులు ఉన్నాయి. ట్యూబ్లు అంటే మైనర్ బ్లాక్ ఉంటే రిలీజ్ చేసేదానికి కూడా ప్రొసీజర్స్ ఉన్నాయి. అట్లనే కణాలు పెరిగేదానికి మనకు మందులు ఇవి అన్నీ ఉన్నాయి. ఇవి అన్నీ శారీరక లోపం. అది దానికి టెస్ట్లు ఉన్నాయి, ట్రీట్మెంట్ ఉంది. ట్రీట్మెంట్ వల్ల ఇంప్రూవ్మెంట్ వచ్చిందా అని మళ్ళీ చెక్ చేసుకునేదానికి మనకి టెస్ట్లు ఉన్నాయి. కానీ ఇవి అన్నీ కలిసి పనిచేసే తీరు, ఫలదీకరణ, ఫెర్టిలైజేషన్ జరగాలి, ఇంప్లాంటేషన్ ఇక్కడ వచ్చి అతుక్కోవాలి. ఇది రెండు గురించి మనకి ఏమీ లేదు. పాలకు తోడేసి వదిలిపెడితే ఎట్లనో అట్లా మనకేం తెలీదు, తర్వాత చూసుకుంటే తోడైపోతుంది. భూమిలో విత్తనం వేస్తాము, అది చూస్తే ఇప్పుడు భూమిలో విత్తనం వేసేది అట్లా అని అనుకుంటే, మనం పొలం బాగా ఉండాలి, విత్తనం బాగుండాలి. అప్పుడు మనం పొలం బాగుండి విత్తనం బాగుంది, ఒక్కొక్కసారి విసిరేసినా అది వచ్చేస్తుంది. మనకు కొన్ని వాటికి ఎరువు నీళ్ళు వేస్తే బాగా వస్తుంది, కానీ పొలం బాగలేదు అంటే ఎన్ని మంచి విత్తనం వేసినా, ఎంత మనం ఎరువు వేసినా నీళ్ళు వేసినా రాదు. అట్లనే విత్తనం బాగా లేకపోయినా మనం ఎరువు వేసినా నీళ్ళు వేసినా సరిగ్గా రాదు. ఇది మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనకేంటంటే విత్తనం అనేది ఈ అండం ప్లస్ మగవాళ్ళు కణాలు, పొలం అనేది గర్భసంచి. సో ఇది అండం బాగా ఉండాలి అంటే సైజు ఒకటి, దీంట్లో రక్త ప్రసరణ ఈ అండాశయానికి ప్లస్ గర్భసంచి లోపల పొర వరకు పోయే ఈ సన్న రక్త నళాలు ఇక్కడ ఉంటాయి. దీంట్లో రక్త ప్రసరణ
ఏ అవయవాలకు బాగుంటుందో అక్కడ పనితీరు బాగా ఏర్పడుతుంది. ఈ రక్త ప్రసరణ బాగా ఏర్పడడానికి 2, ఒకటి ఎక్సర్సైజెస్ బాగా చేయడం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పొట్ట బాగా ఉబ్బిచ్చి బాగా లోపల తీసుకుపోయినప్పుడు రక్త ప్రసరణ బాగా ఏర్పడుతుంది ఇక్కడ. ఇంకొకటి మానసికంగా ప్రశాంతంగా ఉండడం. మానసికంగా టెన్షన్ పడినప్పుడు రక్తనాళాలంతా బాగా చిన్నగా అయిపోతుంది, అంటే కన్స్ట్రిక్ట్ అయిపోతుంది అంటాము. మనం రిలాక్స్ అయినప్పుడు రక్తనాళాలు కూడా దాంట్లో రిలాక్స్డ్గా ఉంటుంది. ఇది కూడా మనకి ఈ పని చేసే తీరుల మీద ప్రభావం చూస్తుంది. ఈ పని చేసే తీరుకి 2 కావాలి. మనం అనుకున్నాము అండం కణాలు క్వాలిటీ బాగుండాలి, దానికోసమే మనం డయట్ చెప్తాము. అంటే టాక్సిన్స్ ఉండే చెడ్డ నీరు ఉంటుంది, అటువంటిదంతా మనం తీసుకోవద్దని చెప్తాము. ఎందుకంటే ఆ టాక్సిన్స్ డైరెక్ట్గా ఈ అండంని కణాలని డ్యామేజ్ చేస్తుంది. అందుకని ఇది డెవలప్మెంట్ రావడం తక్కువ, అబార్షన్ అయ్యే రేట్స్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం ఈ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి కొన్ని ఆహారంలో ఇవన్నీ వద్దు, మంచి ప్రోటీన్ ఉండేది, విటమిన్స్, మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్, ఐరన్ ఉండేది ఈ అండం పెరిగేదానికి ఖచ్చితంగా కావాలని డయట్లో పెడతాము. ప్లస్ మనం మెడిసిన్గా కూడా సప్లిమెంట్ చేస్తాము. అట్లానే మగవారిలో ఒక కణాలకి కూడా అవసరాన్ని బట్టి మనం మెడిసిన్స్ పెడతాం, వాళ్ళని కూడా డయట్ చేయమని చెప్తాము. అయితే ఈ అండం విడుదలవ్వడం, ఈ ఫలదీకరణం చెందడం, ఇక్కడ వచ్చి ఇంప్లాంటేషన్ జరగడం, ఇవి అన్నిటికీ మనకి హార్మోన్లు బ్యాలెన్స్ కంపల్సరీ రావాలి. ఆ హార్మోన్ అనేసరికి మనం ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. ఈ హైపోథాలమస్ అనేది మన ఆలోచన ఉత్పత్తి అయ్యే ప్రదేశం. అక్కడ నుంచి FSH, LH, పిట్యూటరీ, నెక్స్ట్ పిట్యూటరీ దగ్గర నుంచి FSH, LH అనే హార్మోన్ రిలీజ్ అయ్యి ఇక్కడ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. సో ఈ FSH, LH, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ బ్యాలెన్స్ బాగున్నప్పుడు మనకి ఈ పనితీరు బాగా అండం విడుదలవ్వడం, ఫలదీకరణ చెందడం, ఈ ఇంప్లాంటేషన్, ఇవి అన్నీ మనకి బాగా జరుగుతుంది. మనకి ప్రెగ్నెన్సీ ఏర్పడుతుంది. అయితే మనకి ఈ ఆలోచన మనకి ఎట్లా ఉన్నాం, మనం దాని గురించి ఏం ఆలోచించకపోతే శారీరక లోపం అంతా బాగుంది, సరి అయిపోయింది అని ఉన్నప్పుడు ఇది 10 to 20% పర్ మంత్లో వస్తుంది. సో ఈ పని చేసే తీరు, మన ఫీలింగ్స్ ఎట్లా ఉంది అని గమనించడం, ఆ ఫీలింగ్స్లో మార్పు తీసుకురావడం, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫీలింగ్స్లో మార్పు తీసుకురాకుండా ఇది నెగటివ్గా ఉందంటే స్విచ్ ఆఫ్ చేసినట్టు. ట్యూబ్లైట్లో అన్నీ బాగా చేసుకున్నా స్విచ్ ఆఫ్ చేస్తే ఎక్కడి నుంచి వస్తుంది? చాలా దగ్గరలో చాలా ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏంటంటే మనకి టెన్షన్ పడడమే, మన డౌట్ పడడమే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అనుకుంటాము. అది గమనించి దాంట్లో మార్పు మనం తీసుకురావాలి. సో దీంట్లో కొన్ని శారీరక లోపంలో పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది మనకి కామన్గా చూస్తుంటాము. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తుంటుంది. సో దానికి డయట్, ఎక్సర్సైజ్ చెప్తాము, బ్లడ్ టెస్ట్, హార్మోన్ లెవెల్స్ చూస్తాము. దీంట్లో మందులతో లేకపోతే లాప్రోస్కోపీ చేస్తాము. లాప్రోస్కోపీ మీ ఇతర కారణాలు కూడా అవసరమైనప్పుడు చేస్తాం. ఎందుకంటే అన్నీ బాగుంది ఇంకా రాలేదు అనేటప్పుడు మనం గర్భసంచి, అండాశయం ట్యూబ్స్ని డైరెక్ట్గా చూసేది పరీక్ష అది. సో అన్నీ బాగుంది నేరుగా చూసి అని చెప్పినప్పుడు ఇది మనం బాగా రీఅష్యూర్ చేసేదానికి హెల్ప్ చేస్తుంది. ట్యూబ్లో ఏమైనా అడ్డం ఉంది అది చెక్ చేసుకునేదానికి హెల్ప్ చేస్తుంది. వేరే ఆ ఓవరీలో మీ ఇతర సిస్ట్, చాక్లెట్ సిస్ట్ అని ఉంటుంది, డెర్మాయిడ్ సిస్ట్, అటువంటిది తీయడానికి. తర్వాత అతుకులు ఉంటుంది, గర్భసంచిలో మయోమా ఉంటుంది, అట్లా ఏమైనా ఉన్నప్పుడు కూడా ఇది పనిచేస్తుంది, ఇది యూస్ చేసుకోవచ్చు. అట్లనే ఇది చేసేటప్పుడే హిస్ట్రోస్కోపీని గర్భసంచి లోపల పొరలో ఏమైనా ప్రాబ్లం ఉందా, ట్యూబ్ ఓపెనింగ్ బాగుందా అనేది అది చూసుకునేదానికి హిస్ట్రోస్కోపీ కూడా
ఇది చేసినప్పుడే ఎండోమెట్రియల్ స్క్రాచింగ్ అని ఆ ప్రొసీజర్. ఇది ఇంప్లాంటేషన్ మనకు బాగా అయ్యేదానికి హెల్ప్ చేస్తుంది. ఇంకొక ఇది ఏంటంటే ఐయుఐ ప్రొసీజర్, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఇది ఎప్పుడు మనం చేస్తామంటే రొటీన్గా ప్రెగ్నెన్సీ రాలేదు, అదర్ ప్రాబ్లమ్స్ బాగుంది. సో టైమింగ్ మనకి ఆ అండం విడుదలయ్యే ఆ టైమింగ్, ఎందుకంటే ఈ మన అండం అనేది ఒక 24 అవర్సే యాక్టివ్గా ఉంటుంది. ఆ టైంలో కణాలైతే ఒక 3 to 5 days కూడా ఉంటుంది ఆఫ్టర్ 1 ఇంటర్కోర్స్. కానీ అండం 24 అవర్సే ఉంటుంది ఆ టైం కోసం. తర్వాత కణాల్లో వచ్చి మంచి క్వాలిటీ కణాలని మనం సెలెక్ట్ చేసుకొని అటువంటిది ఆ టైంలో మనం రిలీజ్ చేస్తాం యూట్రస్లో. ఇది చేసే కొద్దీ మనకి కన్సెప్షన్ రేట్స్ అనేది బాగా వస్తుంది. ఒక 6 monthsలో 85% కన్సెప్షన్ రేట్స్ ఐయుఐకి. తర్వాత ఐవిఎఫ్ అనే ప్రొసీజర్, టెస్ట్ ట్యూబ్ బేబీ. 2 ట్యూబ్స్ పూర్తిగా పాడైపోయింది, మగవాళ్ళకి కణాలు చాలా తక్కువ, లేదా పెళ్ళయి చాలా ఏళ్ళు అయిపోయింది ఇంకా రాలేదు, అట్లా అనే పరిస్థితిలో ఐవిఎఫ్కి వెళ్ళడం. అందరూ మంచి బిడ్డగానే తీసుకుంటారు అని కోరుకుంటున్నాను.